కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని, దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 12,800 కోట్లతో ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వంలో మంత్రిగా తాను తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ గోడౌన్లో తనిఖీ చేశామని, ఆ తర్వాత తనిఖీల్లో కూడా తూకాల్లో తేడాలు ఉన్నాయని చెప్పారు. 51,426 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడలో తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 కంపెనీలపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. దీంతో వారు కోర్టుకు వెళ్లి బియ్యం విడుదలకు ఆదేశాలు తెచ్చారని, వారి నుంచి 43.50 కిలోల చొప్పున ధర కట్టి బియ్యం వెనక్కిచ్చామని మంత్రి తెలిపారు. కాకినాడలో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని, గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని 16,000 కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు. గతంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ 15 రోజులు సాగేదని, ఈ వ్యాన్ల ద్వారా జిల్లాల వారీగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారని, కిలో 10 రూపాయల చొప్పున ప్రజల నుంచి రేషన్ బియ్యం కొని స్మగ్లింగ్కు పంపుతున్నారని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి బాగా జరిగిందని, అరవిందో నుంచి పోర్టు లాక్కొని మరీ బియ్యం ఎగుమతి చేశారని, 23,51,218 కృష్ణపట్నం, 3,82,000 మెట్రిక్ టన్నులు విశాఖ నుంచి పంపారని, కాకినాడ పోర్టు నుంచి 1,30,18,400 మెట్రిక్ టన్నుల బియ్యం అంటే సుమారు 48,537 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యం ఎగుమతి చేశారని మంత్రి అన్నారు. దీని వెనుక ఎవరున్నారో బయటకు లాగుతున్నామని చెప్పారు. జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీలపైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇదేమైనా ఒక వ్యక్తి పైన మేము కక్ష కట్టామా? ఒక కుటుంబానికే మేము పరిమితమయ్యామా? సో దీని వెనక ఎవరున్నారు? ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. ప్రపంచవ్యాప్తంగా
2030 నాటికి హెచ్ఐవిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఏపీ సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. రాష్ట్రంలో హెచ్ఐవి వైరస్ బారిన పడే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. ఎయిడ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. టేక్ ది రైట్స్ పాత్ అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 3,25,000 మందికి హెచ్ఐవి ఉన్నట్లు అంచనాలు ఉన్నాయన్నారు. ఇందులో 2,75,000 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో యువతకు 50 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో లింక్ ఏఆర్టీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల వీడియోల ద్వారా, చిన్న చిన్న నాటకాల ద్వారా, రైల్వే స్టేషన్, బస్టాండ్లో ఉన్న టెలివిజన్లో మరియు రేడియో జంగిల్ ద్వారా, కళాజాతర ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. హెచ్ఐవి బారిన పడిన వారు సక్రమమైన పద్ధతిలో మందులు వాడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవలసిందిగా కోరటం జరిగింది. ఏపీ సాక్స్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సరస్వతి, జేడీలు డాక్టర్ టి మంజుల, డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డాక్టర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె ఉషారాణి, కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం పద్మావతి, డాక్టర్ సమరం పాల్గొని ప్రసంగించారు. హెచ్ఐవి నిర్మూలన మనందరి బాధ్యతని, అది అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో మనోధైర్యం వస్తుందన్నారు. సమాజం వీరిని హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హెచ్ఐవి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వ్యాధిగ్రస్తులపైన వివక్ష చూపిస్తున్నారు. ఈ విధంగా మీరు వివక్ష చూపిస్తే ఈనాడు మీకు జైలు శిక్ష పడుతుంది. ఆ విషయం మీకు తెలుసా? జైలు శిక్ష పడుతుంది. ఈనాడు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ చట్టం 2017 వచ్చింది. 2017 యాక్ట్ చట్టం వచ్చిందా? అవునయ్యా. ఏంటి సార్ చట్టం గురించి మమ్మల్ని చేస్తారండి? ఈనాడు ఈ యొక్క ఎయిడ్స్ 2017 యాక్ట్ చట్ట ప్రకారం హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తికి ఇల్లు అద్దెకు ఇవ్వకపోయినా, వారిపై వివక్ష చూపించినా, పనిచేసే స్థలాల్లో వారిపై వివక్ష చూపించినా వారికి కఠినంగా జైలు శిక్ష పడుతూ ఉందయ్యా. మన ఎన్టీఆర్ డిస్టిక్లో 886 మంది మనకి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. వాళ్ళందరూ కూడా మంచి అవగాహనతో అన్ని సెంటర్లకు వెళ్ళి మళ్ళీ మధ్యలో కూడా టెస్టులు చేయించుకొని వైరల్ రోడ్ ఎంత ఉంది అని తెలుసుకొని కూడా ఆ విధంగా వాళ్ళు ఉంటున్నారు. సో ఎవరైనా కూడా అందరికీ మేము ఏదైనా మీకు అనుమానం అనేది ఉండి ఒకవేళ సస్పెక్ట్ ఏమైనా చేస్తుంటే మీరు ఏ విధంగానూ మీరు దాని గురించి ఒక సిగ్గుపడకుండా మీకు ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. లింక్ ఏఆర్టీ సెంటర్స్ కూడా మీ దగ్గరలోనే ఉన్నాయి. మీరు అక్కడున్న ఏఎన్ఎంని అడిగినా, అక్కడ పిఎస్సిలో డాక్టర్స్ని అడిగినా, అట్లనే ఎంఎల్హెచ్పీలు అడిగినా మీకు సందేశాన్ని ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకొని మీ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడుతుందండి. వాళ్ళందరూ పాజిటివ్ అయినా కూడా వాళ్ళ పట్ల వివక్ష చూపించకూడదు. వాళ్లను మనతో సమానంగానే భావించాలి. వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడడానికి ప్రోత్సహించాలి. ఈ విధంగా చేస్తూ హక్కుల బాటలో, వాళ్లకు హక్కులున్నాయి, మనకు హక్కులున్నాయి, వాళ్ళ నుంచి మనకు హెచ్ఐవి రాకూడదు. వాళ్లకు హక్కులున్నాయి కనుక మనం వాళ్లను ఇబ్బంది పెట్టకూడదు, డిస్క్రిమినేట్ చేయకూడదు. ఈ బాటలో పయనించండి అని నాకు చెప్పింది. ఈ థీమ్ తీసుకొని మనం 2030 నాటికి సమాజానికి ఎయిడ్స్ అనేది పబ్లిక్ హెల్త్ థ్రెట్ అని కొన్ని డిసీజెస్ని మాత్రమే అంటాము. పబ్లిక్ హెల్త్ థ్రెట్గా ఉన్న హెచ్ఐవి ఎయిడ్స్ని సమాజానికి థ్రెట్గా లేకుండా చేయడం అనేది 2030 నాటికి అంతం చేయాలనేది నాకు ఉద్దేశం. ఇంకా భారతదేశంలో ఈ 95 మన ప్రపంచంలో కొన్ని దేశాలు క్యూబా కానీ కంప్లీట్గా
ఎయిడ్స్ లేకుండా అయిపోయి, ఎయిడ్సే కాదు ఎస్టీడీ సిఫిలిస్ లాంటివి కూడా లేకుండా పోయాయి. క్యూబా ఉంది, అలా కొన్ని దేశాలు ఉంది, దాదాపు 5-6 దేశాలు 0% అక్కడ అసలు లేదు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది. అలా ఉంది. మన భారతదేశంలో అవుతుంది. మనం ఇక మన నాకో కానివ్వండి, ఇక ఏపీ సాక్స్ కానీ ఎక్సలెంట్ చేస్తున్నారు. కావాల్సింది చైతన్యం. మందులు అంటారా, గవర్నమెంట్ అసలు ఫ్రీగా ఇస్తున్నారు. ఒక బీపీ వస్తే, ఒక షుగర్ వస్తే మనుషులు ఎలా హాయిగా జీవిస్తున్నారో, జీవితం వాళ్ళు పూర్తి జీవితం కలిగిస్తున్నారో, హెచ్ఐవి వచ్చిన ఇంకా చెప్పాలంటే అండి, బీపీ వస్తే ఈ తినుకు నిబంధనలు ఉన్నాయి. షుగర్ వస్తే ఈ తినుకు అని చెప్పాల్సి వస్తుంది. హెచ్ఐవి వస్తే తిను ఏం పర్వాలేదు. శుభ్రంగా ఈ రోజున ప్రెప్ ట్రీట్మెంట్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక కొత్త ఇంజక్షన్ వ్యాక్సిన్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వ్యాక్సిన్ ఇంకా మనకు పూర్తిగా అందుబాటులో లేవు, కానీ ఇంకా మన దేశం అంతగా రాలే. కానీ ప్రతి నెల ఇంజక్షన్లు చేసేట్లుగా మందులు బదులు ఇంజక్షన్లు చేయించుకునే పరిస్థితికి వస్తుంది. దుర్గగుడికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో, అమ్మవారి పవిత్రతను కాపాడుతూ దేవస్థానం రాబోయే 100 సంవత్సరాలకు సరిపడే వసతి సౌకర్యాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఇంద్రకీలాద్రిపై సమావేశం నిర్వహించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. టోటల్ డిపిఆర్ ప్లాన్ తీసుకుని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సలహా సూచనల మేరకు గుడి అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, 6 నెలల వరకు భక్తుల రద్దీ ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్ర దేశ భవిష్యత్ యువతపైనే ఉందని, యువత ఎక్కడైతే పటిష్టంగా సక్రమమైన మార్గంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. యువతకు దేశ స్థితి గతిని మార్చే శక్తి ఉందని తెలిపారు. దేశ రాష్ట్రాభివృద్ధికి యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. ఒక పరిశ్రమ పెట్టడంతోనే సరిపోదని, అందులో అవలంబించాల్సిన కొన్ని సద్గుణాలను అలవర్చుకుంటేనే విజయం సాధించగలరన్నారు. విజయవాడ గుణదలలోని హయత్ పాలస్ హోటల్లో జెకామ్ బిజినెస్ కాంక్లేవ్ను నిర్వహించారు. ఈ సదస్సుకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము పరిశ్రమలు ప్రారంభించినప్పుడు ఇంత ప్రోత్సాహం లేదని, ఎవరికి వారు తమకు తోచిన వ్యాపారం ప్రారంభించి విజయం సాధించిన వారు, ఫెయిల్ అయిన వారు లేరన్నారు. నేడు ఆర్థిక వ్యవస్థ ఎంతో వృద్ధి చెందిందని, సక్రమంగా వినియోగించుకుంటే ఎంత కావాలంటే అంత రుణ సదుపాయం కల్పించే బలమైన ఆర్థిక వ్యవస్థ ఉందన్నారు. ఈ 5 ఏళ్లలో 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి పారిశ్రామికవేత్తగా మారాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, అప్పుడే నిజమైన శక్తివంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటామని చెప్పారు. యువత అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు రావాలి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఏ దేశంలో పటిష్టంగా ఉండదు, యువత క్రమమైన విధానంలో ఏ రాష్ట్రం కానీ దేశంలో ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది తన్నుకుంటా ముందుకు వస్తుందనేది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పే మాట. ఆయన గతంలో ఒక్క పిల్లడు చాలనేవాడు, బాబు కానీ పాప కానీ ఒక్కడు చాలనేవాడు. ఇవాళ ఈ మధ్య స్లోగన్ మొదలుపెట్టారు, పిల్లలు ఎక్కువగానండి, యువత తగ్గిపోతుంది, రాష్ట్ర ప్రగతికి అది ఆటంకం అవుతుంది, మరలా ఒకసారి ఆలోచన చేసి అందరూ కూడా రాబోయే యువత పిల్లలు, ఎందుకంటే యువశక్తి తగ్గిపోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అంటే యువతకున్న శక్తి ఏంటో, యువత ఏ విధంగా స్థితిని గతిని మార్చగలరు అనేది చెప్పడానికి నేను అది ఉదాహరణ. అనంతరం జెకామ్ జోన్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, జేసీసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక బిజినెస్ వింగ్ అని, యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, నెట్వర్క్ ఎలా పెంచుకోవాలనేది చర్చించుకొని వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం జోన్ కాంక్లేవ్ను వినూత్నంగా కొత్త కాన్సెప్ట్తో విజయవాడలో నిర్వహించామని చెప్పారు. ఇక్కడ ఏంటంటే యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ని, బిజినెస్ పీపుల్ని, వాళ్ళ బిజినెస్ ఎలా గ్రో చేసుకోవాలి, నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద డిఫరెంట్ పీపుల్ కలిసి వాళ్ళ ఇండివిజువల్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం నేను జేకామ్ జోన్ చైర్మన్గా ఈ ఇయర్ రాష్ట్రం అంతా జనాలు ఒక చోట కలవాలి, జోన్ కాన్క్లేవ్ జరగాలి అనే ఉద్దేశంతో విజయవాడలో చాలా కొత్తగా వినూత్నమైన కాన్సెప్ట్స్తో పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఒక ప్యానల్ డిస్కషన్ కానీ, ఒక పవర్ టాక్ కానీ, జనాలను ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఇక్కడి నుంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్తో పాటు కొంత నాలెడ్జ్ని కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ జేకామ్ జోన్ కాన్క్లేవ్ అన్నది ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది.
అనంతరం జైకామ్ విజయవాడ 2.0 టేబుల్ చైర్మన్ శ్రీహర్ష మాట్లాడుతూ వ్యాపార విస్తరణకు నెట్వర్కింగ్కు జైకామ్ ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. సదస్సుకు వచ్చిన వారు తమ ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఇతరులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఈ కాన్క్లేవ్ వచ్చిన ప్రతి ఒక్కరు బిజినెస్ ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, మంచి గ్రోత్ ఉండాలని చెప్పి మీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. దీన్ని నెక్స్ట్ ఎవరైనా కానీ వచ్చి మా దానిలో విజిట్ చేసినా కానీ జాయిన్ అయినా కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించింది ఎలా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా కానీ వాళ్ళ పూర్తి ఇన్సైట్స్ని మా జేకామ్ నుంచి తెలుసుకోవచ్చు. ఆనాడు విర్రవీగిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు భయపడి పారిపోయారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ ప్రభుత్వం సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచేలా సినిమాలు తీశారని విమర్శించారు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందారని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. రామ్ గోపాల్ వర్మకు దమ్ముంటే ధైర్యంగా నిలబడాలని, అప్పుడు చేసింది కరెక్ట్ అని చెప్పాలన్నారు. ఆనాడు రెచ్చిపోయి ఇప్పుడు దాక్కున్న వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీ, అవినాష్ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వన్ టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారని, మరి ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. వ్యూహం సినిమా తీసిన నిర్మాతను టీటీడీ బోర్డు సభ్యుడిని చేస్తారా? చంద్రబాబును కించపరిచేందుకే ఇలాంటి చెత్త సినిమాలను వర్మతో జగన్ తీయించారని, అందుకే ఇప్పుడు వర్మను కాపాడాలని సిగ్గు లేకుండా జగన్ మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు. జగన్ అసలు భాగవతం తెలిసి వైసీపీని వీడేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని, వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవటం ఖాయమన్నారు. కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, అలాంటి వాళ్లను ఎవరూ ఇక నమ్మరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను అమెరికాలో కూడా తీసేసిన చరిత్ర జగన్దని ఎద్దేవా చేశారు. ఇటీవల జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే అతని మైండ్ కూడా సరిగా లేదనిపిస్తోందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అధికారం పోయినప్పుడు ఏం చేస్తున్నారు అనే సినిమా తీస్తే హిట్ అయింది. అంతేగాని కేసు పెట్టగానే పోలీసులు పారిపోయి నేనేం చేయలేదు అనే మాటలు ఇవన్నీ కూడా జనాలకి రుచించట్లా. అంటే నువ్వు తీసిన సినిమాలేంటి, నువ్వు డీ కంపెనీ పెట్టావు, బాంబేలో పెట్టావు, అవన్నీ కూడా మేము ఓకే, అక్కడి వరకు ఓకే. నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు గారి మీద సినిమాలు తీసావో ఆ దెబ్బతో రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి డైరెక్టర్గా అవుట్డేట్ అయిపోయాడు. ఇవాళ సైకో జగన్మోహన్ రెడ్డి అనడానికి కూడా అసలు నేనైతే ఎక్కువ ఆ ఫీలింగ్ జగన్ రెడ్డి అని కూడా జగన్మోహన్ రెడ్డి అంట. జగన్మోహన్ రెడ్డి అంటాడు మొన్న సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, వీళ్ళు కేసు పెట్టడం ఏంటి అన్నాడు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసావు, నువ్వు ఇలాంటి విషయాల్లో మాట్లాడకూడదు. మాట్లాడుకోపోగా ఆ సినిమాని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ సినిమాలో పెట్టుబడులన్నీ కూడా నీయే. చంద్రబాబు గారి కుటుంబం మీద అలా తీయడం కరెక్టా? మళ్ళీ అదేంటంటే వివేకం అనే సినిమా, వివేకం అసలు వివేకం సినిమా ఎవరిది చెప్పు? వివేకం సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కలిసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అభివృద్ధి, ఆ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేశాడో గుర్తొస్తుంది ప్రపంచ దేశాల్లో జగన్మోహన్ రెడ్డి అనగానే ఆంధ్రప్రదేశ్కి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది వస్తుంది. ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి ఎక్కడి దాకా వెళ్ళిందంటే అమెరికా దాకా పాకింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నాణ్యమైన నిత్యావసర సరుకులు ఇవ్వమని అడుగుతున్నారని, ఆ దిశలో ఆలోచించకుండా మద్యంకు ప్రాధాన్యత ఇస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనిపూడి కాశీనాథ్ అన్నారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో మద్యం షాపును పెట్టనివ్వమని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి మద్యం షాపు తొలగించేలా చూడాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ ప్రాంతంలో నూతన మద్యం పాలసీలో భాగంగా ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని స్థానిక ప్రజానీకంతో
సిపిఎం ఆందోళన చేపట్టింది. షాపు తొలగించాలని మద్యం షాపు ఎదుట బైఠాయించి షాపు తెరవకుండా అడ్డుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోనే 117 షాపులకు అనుమతులిచ్చిందన్నారు. జనసమర్థం ఎక్కువగా ఉండి చుట్టూ నివాసాలు, పాఠశాలలు, హాస్పిటల్స్ ఉండి మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉంటూ తీవ్రమైన ట్రాఫిక్ ఉండే ఈ ప్రాంతంలో మద్యం షాపుకు అనుమతి ఇవ్వటం మాత్రం దుర్మార్గమైన విషయమన్నారు. ఒక రాజకీయ పార్టీ ముఖ్య నేతలకు అనుచరులుగా ఉన్నవారు 25% వాటా తీసుకుని మద్యం ప్రదేశ్ నుండి వచ్చిన వారితో ఇక్కడ మద్యం షాపు పెట్టించడం దుర్మార్గమన్నారు. మొదట గురునానక్ కాలనీలో ఈ మద్యం షాపును ప్రారంభిస్తే అక్కడ స్థానికుల అభ్యంతరాలతో తొలగించి ఇప్పుడు ఇక్కడ ప్రారంభించారన్నారు. ఈ మద్యం షాపును పెట్టిన బిల్డింగ్ యజమాని తల్లిదండ్రులు సారాయి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వామపక్షవాదులని, ఇప్పుడు వారి వారసత్వం అద్దెలకు ఆశపడి ఈ రకంగా వ్యవహరించడం వారి ఆశయాలకు తూట్లు పొడచటమేనన్నారు. మద్యం షాపును తొలగించేంత వరకు స్థానిక ప్రజలను కలుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అనంతరం సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పి కృష్ణ మాట్లాడుతూ, కృష్ణానది నుంచి మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం మద్యం మాత్రం అడ్డుగోలుగా అమ్మేస్తోందని చెప్పారు. తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు అని పలువురు వక్తలు కొనియాడారు. వార్తలు ఎలా రాయాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశంపై మార్గనిర్దేశం చేశారని, నేటి తరం జర్నలిస్టులకు ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్ల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గోళ్ల నారాయణరావులు మాట్లాడుతూ, నార్ల వెంకటేశ్వరరావు జర్నలిజానికి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాసేవారన్నారు. భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశంలాగా ఆయన వార్తలు రాసేవారని చెప్పారు. విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యానికి కృషి చేసిన రచయితలకు పురస్కారాలు అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రచయితల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ్ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 21 సంవత్సరాలుగా మేము విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. తెలుగు సాహిత్యంలో కృషి చేసిన పెద్దలకు 2 లక్షల రూపాయలు, వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సంస్థలకు, వ్యక్తులకు 1 లక్ష రూపాయల చొప్పున పురస్కారాలు ఇస్తూ వచ్చాం. అయితే 2 నెలల క్రితం పాత్రికేయ మిత్రుల సమావేశం విశాఖపట్నంలో జరిగినప్పుడు మరి పాత్రికేయులు, పత్రికా రచయితలు, జర్నలిస్టులు చాలా సేవ చేస్తున్నారు కదా సమాజానికి, మరి మీరు వారిని పట్టించుకోరా అని అడిగారు. మీరు అడగలేదు కదా అన్నాను. అయితే ఇప్పుడు అడుగుతున్నాం కదా అన్నారు. అయితే ఇప్పుడు నేను ఇస్తాను కదా అని చెప్పాను. అందుచేత ఇవాళ నార్ల వెంకటేశ్వరరావు గారి జయంతి కాబట్టి ప్రతి సంవత్సరం విజయవాడలో నార్ల వెంకటేశ్వరరావు గారి భావాలతో, అభ్యుదయ భావాలతో పత్రికా రంగంలో రచనలు చేసినటువంటి జర్నలిస్టులకు నగరాలలో ఉన్న వాళ్ళకి ఒక 50,000, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఒక 50,000, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి 50,000. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ రోజున డిసెంబర్ 1వ తేదీ నార్ల గారి జయంతి రోజున విజయవాడలో ఈ 3 కేటగిరీల్లో ఉన్నటువంటి వారికి పాత్రికేయ మిత్రులకు 3,50,000 రూపాయలు, 50,000, 50,000 చొప్పున. నార్ల వెంకటేశ్వరరావు గారికి బహుశా చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండే అత్యద్భుతమైన గ్రంథాలయం ఉంది. ఆయన ఇంటి పేరు లుంబిని అని పెట్టారు. మా తాతగారు బుద్ధుడు చారిత్రక వ్యక్తి కాదు అని చెప్పి ఒక పుస్తకం రాయటం జరిగింది పరిశోధించి. అంటే బుద్ధుడు ఒక వ్యక్తి కాదు, చాలామంది వ్యక్తులకు అదే పేరు, అదే అనువంశికంగా కానీ లేకపోతే ఆ విధానవంశికంగా కానీ వచ్చింది అనేది ఆయన నిరూపించడమే కాకుండా అది కాదు, బుద్ధుడు ఒకే వ్యక్తి, అలాగే చారిత్రక వ్యక్తి అని చెప్పిన విషయంలో కూడా ఎవరైనా నేను కనుక్కున్న వాటికి మీరు ఏదైనా కాదు అని కనుక నిరూపించినట్టయితే 10,116 రూపాయలు అని చెప్పి దాదాపు 1970లో ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసులను ఏసయ్య మార్చి 2.60 లక్షల వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏసయ్యకు విన్నవించుకున్నట్లు వాలంటీర్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తెలిపారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పారని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు ఏమీ సంబంధం లేనట్లు చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.
వాలంటీర్లను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు వినతిపత్రాలు చేతపట్టుకొని మోకాళ్లపై నడుచుకుంటూ గుణదల మేరీమాత గుడికొచ్చారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ గత 5 నెలల నుంచి వాలంటరీ సమస్యలపై పోరాడుతుంటే వాలంటీర్లు లేరని శాసనమండలిలో మంత్రి చెప్పడం దురదృష్టకరమని అన్నారు. అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నా వారి మనసులు మారడం లేదని, దేవస్థానాలే దిక్కని నిన్న దుర్గగుడికి, ఈరోజు గుణదల మేరీమాత గుడికి వచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసు మారాలని ఏసయ్యను కోరుకున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పారని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు ఏమి సంబంధం లేనట్లు చేతులు దులుపుకోవటం సరికాదన్నారు. 2 లక్షల మంది మహిళా వాలంటీర్లు ఉద్యోగ భద్రత కోసం అన్నా అని ఆర్తనాదాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల గురించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మేము ఒకటే ఏసై గారిని అడిగేది ఈ సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారి మనసు, మా పవన్ కళ్యాణ్ గారి మనసు మారాలని. ఎందుకంటే ఏసై అందరి మనసులు మారుస్తారని చెప్పేసి మేము వింటున్నాము. ఆయన కూడా మా నాయకుల యొక్క మనసులు మార్చి మాకు ఉద్యోగ భద్రత 2,60,000 మంది ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ రోజున మేరీమాత గుడి దగ్గర ఈ యొక్క మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావడం జరిగింది. ఎన్నికల వాగ్దానం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చెల్లెమ్మలారా, అసలు మా పవన్ కళ్యాణ్ అన్న అయితే చాలా గొప్ప చెప్పాడనమాట. అమ్మా చెల్లెమ్మలారా, నేను మీకు పొట్టగొట్టేవాడిని కాదు, మీకు 5,000 రూపాయలు కాదు, నేను 10,000 రూపాయలు ఇస్తానని అంత గొప్పగా చెప్పాడండి మా పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా మా అన్న ఏదైనా ఏర్పాటు చేస్తాడని చెప్పి ఎదురు చూస్తుంటే ఏదో టెక్నికల్ విషయాలు కదా, ఏదైనా జీవోలు తీసుకొచ్చి ఏదైనా మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటుంటే ఈ రోజున మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదు. అన్న పవన్ అన్న, నువ్వు మరొకసారి ఆలోచించు. ఎవరికైనా ఆపద వస్తే నేను ఉన్నానంటావు, అదే మహిళలు ఆపదంటే అసలు నేను ప్రత్యేకంగా అందరికంటే ముందే నేను ఫైట్ చేస్తా ఉంటాను. ఈ రోజున 2 లక్షల మంది మహిళలు అన్నా అన్నా అని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నారన్న. నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నావు అన్న? అనంతరం వాలంటీర్ మమత మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయం, కొనసాగిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారని, ఇప్పుడు కొత్తగా జీవో లేదని చెప్తున్నారని అన్నారు. తమకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని అన్నారు. మాకు మీరు గతంలో ఎలక్షన్స్ ముందు ఎన్నికల హామీ ఏమి ఇచ్చారంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, మీ యొక్క వ్యవస్థను మేము రద్దు చేయము అని చెప్పారు. మరి ఇప్పుడు కొత్తగా జీవో లేదని చెప్తున్నారు. మేము ఈ దినం మరి ఒక గుణదల మేరీమాత సమక్షంలో మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నామండి, మీరు మాకు ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చండి, మాకు ఇస్తానన్న ఉద్యోగాన్ని మాకు దయచేయండి. లేని పక్షంలో మేము దేవస్థానం నుంచి మరి ఏ స్థానానికి వెళ్ళాలని మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి ఆ స్థానానికి వెళ్లకుండా మా యొక్క ఉద్యోగాన్ని మాకు ఇవ్వాలని మేము. పటమట కరణంగారి బజార్లోని నారాయణ కళాశాల ఈసీ గర్ల్స్ క్యాంపస్ కాలేజీ డే సెలబ్రేషన్స్ ఉల్లాసభరితంగా జరిగాయి. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధు పుట్టినరోజు వేడుకలు, కాలేజీ డే సెలబ్రేషన్స్ కలిపి ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేస్తూ ఉల్లాసంగా గడిపారు. నారాయణ కళాశాల ఈసీ గర్ల్స్ క్యాంపస్ కాలేజ్ డే సెలబ్రేషన్స్ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఉత్సాహభరితంగా సాగాయి. ప్రతిరోజు తరగతి గదిలో పుస్తకాలు చేతబట్టి పరీక్షలు, మార్కులు అంటూ తల మునకలయ్యే విద్యార్థులు వాటన్నింటినీ పక్కన పెట్టి ఆటపాటలతో సందడి చేశారు. సినిమా పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఉర్రు తొలగించారు. విద్యార్థుల చప్పట్లు, కేరింతలతో ఆడిటోరియం మారుమోగింది. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థ ఏజీఎం వినయ్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు స్థాపించి 46వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా నారాయణ యాజమాన్యం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే 50 సంవత్సరాలు దిగ్విజయంగా ముందుకు వెళ్తామని అన్నారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధు పుట్టినరోజు సందర్భంగా పటమట కరణంగారి బజార్లోని నారాయణ గర్ల్స్ క్యాంపస్ వాళ్ళు డైరెక్టర్ సింధు మేడం జన్మదినంతో పాటు యాన్యువల్ డేను కూడా జరుపుకోవటం జరిగిందన్నారు. విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న విద్యా సంస్థ నారాయణని పేర్కొన్నారు. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు స్థాపించి 46వ సంవత్సరానికి అడుగుతున్న శుభ సందర్భంలో మేమందరం నారాయణ యాజమాన్యం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అట్లాగే రాబోయే 50 ఏళ్ళు దిగ్విజయంగా ముగించుకుని ఇంకా ముందుగా వెళ్తామని కోరుకుంటున్నాము. అట్లాగే ఈరోజు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ డైరెక్టర్ గారు సింధు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నారాయణ గర్ల్స్ కర్ణంగారి బజార్లో ఉన్న ఆడపిల్లల క్యాంపస్ వాళ్ళు మేడం గారి బర్త్డే ఫంక్షన్తో పాటు వాళ్ళ యొక్క కాలేజ్ యాన్యువల్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ మరింత ఉత్సాహంతో పాటు అంటే విద్యతో పాటు
కోకరికులర్ యాక్టివిటీస్తో పాటు చదువుతో పాటు నైపుణ్యం అన్నీ ఉండే విధంగా తీర్చిదిద్దుతున్న సంస్థ నారాయణ విద్యా సంస్థ. దానిలో ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు పవన్ గారిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ స్టాఫ్ అందరూ పిల్లలతో బాగా మమేకమై ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకున్నందుకు. అనంతరం ప్రిన్సిపాల్ పవన్ కుమార్ రెడ్డి, రసాయన శాస్త్ర అధ్యాపకుడు క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ క్యాంపస్ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోందని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు యాక్టివిటీస్ జరుపుతున్నామని చెప్పారు. ఈనాడు గర్ల్స్ క్యాంపస్ పటమట కర్ణంగార బజార్లో ఉన్నటువంటి గర్ల్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ని. సో ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీ నుంచి మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి యాక్టివిటీస్తో అట్లాగే ఇటువంటి ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు December 1 పార్టిసిపేట్ చేసుకోవడము, దాంతోపాటు ఇదే రోజుగా మా చైర్మన్ నారాయణ సార్ అయినటువంటి వాళ్ళ కుమార్తె సింధు మేడం గారి బర్త్డే కూడా ఉంటుంది. సో రెండు కలిసి వచ్చే విధంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకునే విధంగా మాకు నారాయణ యాజమాన్యం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఇయర్లానే ఈరోజు కూడా యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయిన సింధు మేడం గారి పుట్టినరోజు కూడా ఈరోజు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యాన్యువల్ డేసు అలాగే ఇలాంటి మేడం కూడా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ప్రిన్సిపల్ గారి తరపున, మా డీన్స్ తరపున, అలాగే మా పిల్లల తరపున అందరూ కూడా మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి, ఆదిలీలా ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ ఎస్ ఆదినారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 24 రాష్ట్రాల్లో ఫౌండేషన్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. మన దేశం అఖండత, విద్య, సంస్కృతి, పర్యావరణం, ఆరోగ్యం, సేవ అనే 6 ప్రధాన అంశాలపై ఫౌండేషన్ నడుస్తోందన్నారు. ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు 16 రాష్ట్రాల్లో చేశామన్నారు. ఘంటసాల గానావధానం చేసిన వారు ప్రపంచంలో ఒకే ఒక్కరు డాక్టర్ రహమతుల్లాహ్ అని అన్నారు. ఆయన్ని 9 రాష్ట్రాలకు తీసుకువెళ్లి అవధానం చేయించామని, 200 ఘంటసాల గానావధానం చేశారని చెప్పారు. ఘంటసాల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక, ఆది లీలా ఫౌండేషన్ కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ 2 ఓల్డేజ్ హోమ్స్, 1 ఆర్ఫనైజ్ హోము, 4 గోశాలలు మరియు 1 ధర్మశాల నడుస్తున్నాయండి. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో, ఢిల్లీలో, మధ్యప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో సాయి మందిరంలో ఏర్పాటు చేసాం. అక్కడ విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేసాం. అంటే మా స్నేహ ఆర్గనైజేషన్తో కలిసి. ఎందుకంటే ఎక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా లోకల్గా ఉన్నటువంటి సంస్థలతో కలిసి మేము చేస్తాము. అలాగని మా ఓన్గా ప్రతి స్టేట్లో ఒక ఆఫీస్ ఉందండి. ఆ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వాళ్ళు సంవత్సరం మొత్తం మీదను ఈ కార్యక్రమం చేస్తుంటారు. అలాగనే 100 శతాబ్ది ఘంటసాల గారి శతాబ్ది దినోత్సవాలు మొట్టమొదటిగా చెప్పాలంటే మేమే 16 రాష్ట్రాల్లో December 4, 2022లో చేశామండి. ఘంటసాల గారి అవధానంలో భారతదేశంలో ఘంటసాల గారి జీవిత చరిత్ర ఒక డిక్షనరీ లాగా ఏ ప్రశ్న అడిగితే అది ఘంటసాల గారు ఏ పాట ఏ సినిమాలో పాడారంటే ఆయన చెప్తాడు. ఘంటసాల గారి పాట సంగీతం డైరెక్టర్ ఎవరంటే చెప్తాడు. ఘంటసాల గారు పాడిన పాటలో పక్కన పాడిన అమ్మాయి ఎవరంటే చెప్తారు. ఇట్లాగా ఘంటసాల గారి జీవిత చరిత్రకు సంబంధించి సుమారు 100 ప్రశ్నలకి సమాధానాలు ఇవాళ సాయంత్రం డాక్టర్ రహమతుల్లా గారు హనుమంతడి గ్రంథాలయంలో ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ఈ కార్యక్రమం వెంకటేశ్వర రెడ్డి గారు, ఆదిలీలా ఫౌండేషన్ డాక్టర్ ఎస్ ఆదినారాయణ గారు, అట్లాగే తనికెళ్ళ వారు, మేము 4 కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.